ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య భాగం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమించే బిడ్డల జీవితాల్లో ఏమి జరిగినా అది దేవుని యొక్క సంకల్పము, దేవుని చిత్తం అని గ్రహించి ప్రభువుకు మహిమార్థమై జీవించాలని ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. దేవుణ్ణి ప్రేమించే బిడ్డల జీవితాల్లో సమస్తము సమకూడి ఎలా జరుగుతాయో మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎవరా వ్యక్తి? ఆ వ్యక్తి ఎవరో కాదు, యోసేపు. ఇశ్రాయేలు ఇంటిలో ఎంతో గారాభంగా, ఎంతో చక్కగా పెరిగిన యోసేపు ఒక బానిసగా అమ్మివేయబడ్డము. యోసేపు జీవితంలో ఇదొక బలమైన మలుపు. యోసేపు తన హృదయంలో ఈ పరిస్థితుల్లో ఎంత వేదన చెంది ఉంటాడో, ఎంత బాధపడి ఉంటాడో, ఎంత దుఃఖాన్ని అనుభవించాడో అవి ఆలోచించుకుంటూనే నిజంగా ఎలా ఆ పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగాడు అనే విషయము మనకు ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. యవనస్తుడైన యోసేపుకు అంతటి శక్తి, అంతటి ధైర్యము ఎలా వచ్చింది అని ఆలోచిస్తే మనకు ఆశ్చర్యము అనిపించక మానదు. యోసేపు జీవితంలోని రహస్యము 39వ అధ్యాయము అనగా ఆదికాండం 39వ అధ్యాయంలో 4 సార్లు యోసేపు జీవితంలోని రహస్యం ఏంటో మనము తెలుసుకుంటాం. 39వ అధ్యాయము 2వ వచనం, 39వ అధ్యాయము 3వ వచనం, 39వ అధ్యాయము 21వ వచనం, 39వ అధ్యాయము 23వ వచనం. ఈ యొక్క 4 భాగాలలో 4 వచనాల్లో యెహోవా అతనికి తోడై ఉండెను అనే మాట వ్రాయబడింది. యోసేపు జీవితం యొక్క రహస్యము ఇదే ప్రియులరా. యెహోవా యోసేపుకు తోడై ఉండుట వలన యోసేపు జీవితంలో 2 విషయాలను మనము గ్రహించవచ్చు. నెంబర్ 1, యోసేపు చేసినంత కూడా యెహోవా సఫలమగునట్లుగా చేశాడు. 39వ అధ్యాయం 3వ వచనం, 39వ అధ్యాయం 23వ వచనం. రెండోది, యోసేపు జీవితంలో వచ్చిన ప్రతి చిక్కును, ప్రతి సమస్యను, ప్రతి కష్టాలను దేవుడు యోసేపు నిమిత్తము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చివేశాడు. ఆదికాండం 39వ అధ్యాయము 21వ వచనంలో చూస్తాం. యోసేపు అన్నలు యోసేపును మిద్యానీయులకు అమ్మివేశారు. అనగా యోసేపు ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తుకు రావడం అనేది అక్కడే ఆగిపోలేదు. ఐగుప్తుకు రావడం ద్వారా పొతిఫెరకు అమ్మివేయబడ్డాడు. పొతిఫెరు ఇంటిలో ఒక బానిసగా పనిచేసే వ్యక్తిగా ఉండడం వలన పొతిఫెరు ఇంటిలో నుండి చేయని నేరానికి జైలుకు పంపబడ్డాడు. జైలుకు పంపబడడం ద్వారా చివరికి రాజు యుద్ధకు వెళ్ళాడు. చివరికి యోసేపు ప్రధానమంత్రి అవుతాడు. ఇదంతా నిజంగా చాలా గొప్ప ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. మనం దీని వెనుకల దేవుని అదృశ్యమైనటి హస్తాలు తప్పకుండా ఉన్నాయి అనే విషయాన్ని ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు. ఇంతకీ మనం చదువుకున్న వాక్య భాగం మీకు గుర్తుంది కదా. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఉన్నట్టుగా యోసేపు జీవితంలో జరుగుతూ వచ్చింది ప్రియులారా. యోసేపు తన హృదయంలో దేవునికి, తన జీవితంలో పరిశుద్ధతకు మొదటి స్థానం ఇచ్చాడు. అవును ప్రియులారా, ఈ లోకంలో విచ్చలవిడి జీవితం జీవిస్తున్న సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆ దినాలు కూడా విచ్చలవిడి జీవితం జీవిస్తున్న సమాజంలో యోసేపు ఉన్నాడు.
యోసేపు అలాంటి పరిస్థితుల్లో తన పవిత్రతను, తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. అనగా నేటి యవనస్తులకు, యవన బిడ్డలకు యోసేపు జీవితము బలమైన ఆదర్శం కావాలి. యోసేపు యవనస్తుడిగా ఎన్నో కష్టాలకు, ఎన్నో శోధనలకు గురి అవుతూ వచ్చాడు. కానీ దేవునితో తనకున్న సంబంధం, దేవునితో తనకున్న భయభక్తి జీవితము, తాను ఎలాంటి పాపము చేయకుండా నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా జీవించడానికి ఉపయోగపడింది. అవును ప్రియులారా, యోసేపు జీవితంలోని గొప్ప ఆశీర్వాదము ఇదే. యోసేపు సంకెళ్లలో బంధింపబడినా ఆ సంకెళ్లే యోసేపుకు పూలదండలుగా మారిపోయాయి. ప్రభు యోసేపు జీవితంలో ఉన్న ప్రతి కీడును కూడా ఆశీర్వాదకరంగా మార్చివేశాడు. గమనించారా? సంకెళ్ళు పూలదండగా, కీడును దీవెనకరంగా మార్చాడు దేవుడు యోసేపు జీవితంలో. నీ జీవితంలో కూడా ఇదే దేవుడు ఆశీర్వాదాన్ని, ఎన్నో గొప్ప దీవెనలు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అయితే యోసేపులాగా పవిత్రతను కలిగి ఆయనకు మహిమార్థమై జీవించాలని తీర్మానం చేసుకో. ఏ దేవుడు యోసేపును దీవించాడో, ఏ దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడో, అదే దేవుడు నేడు మన మధ్యలో, మన సమాజంలో మనతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను హత్తుకునండి, ఆయనతో నడవండి, ఆయనను నమ్ముకోండి, ఆయనతో జీవించండి. మీ జీవితంలో దేవుడు సమస్తము సమకూడి మేలు కొరకు జరిగిస్తాడు. అలాంటి అనుభవము పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వింటున్న మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతుడండి మా ప్రభువా, యోసేపు జీవితము నేటి సమాజానికి, నేటి వ్యవస్థకు, నేటి ప్రపంచానికి ఎంతో గొప్ప ఆదర్శం నాయనా. నేడు యవనస్తులు యోసేపు వలె జీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. పాపము భయంకరంగా ఏలుతున్న ఈ సమాజంలో యోసేపు లాంటి యవనస్తులు, భక్తిపరులు ఈ సమాజానికి, ఈ దేశానికి కావాలి ప్రభువా. మా బిడ్డలను ఆ విధంగా చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభువా. వాక్యం వింటున్న మా ప్రియులను పేరు పేరున దీవించుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.